నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. సిపిఎం మండల కార్యదర్శి దేవదానం మీడియాతో మాట్లాడుతూ పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్రం కూటమి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నామన్నారు. తగ్గించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సంఘం బీసీ భాస్కర్, డివైఎఫ్ఐ శరత్, మునెమ్మ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ప్రజలు ముక్కుతా మూలగతా ఉంటే మూలిగే నక్క మీద తాటికాయ వేసినట్టుగా గ్యాస్ ధరను, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ ధరను ఈ మధ్యనే పెంచడం జరిగింది. ఇది ప్రజల మీద అదనపు భారం. ఈ భారాన్ని ప్రజలు మోయలేరని చెప్పేసి ప్రజలు ఈరోజు కథలుగా చర్చించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా ఈ యొక్క రేట్లను పెంచింది. ఈ పెంచిన రేట్లు వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు కేంద్రంలో బీజేపీ గవర్నమెంటు మనల్ని పరిపాలిస్తూ ఉంది. ఈ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఈరోజు అదానీ, అంబానీ, ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకి అమ్మేసింది. అసలు ప్రభుత్వ రంగమే లేకుండా చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తూ ఉంది. అదే అదునుగా మళ్ళా ఇప్పుడు గ్యాస్ మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద రేట్లు పెంచి ప్రజల మీద భారాలు మోపింది. ఈ భారాలు వెంటనే తగ్గించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మునుబోలు మండల కమిటీ తరఫున ఈరోజు కేంద్ర ప్రభుత్వం మూడోసారి పాలనలోకి వచ్చి ప్రజల మీద భారాలు అధిక భారాలు వేసుకుంటా పోతా ఉంది. దానికి మద్దతుగా ఇచ్చినట్టు కూటమి ప్రభుత్వం ఏడా చూసి చూడనట్టుగా వాళ్ళకి సలాం వంగి కేంద్ర ప్రభుత్వానికి సలాం కొడుతూ ప్రజలను మాత్రం గాలి కుదిరేసిన పరిస్థితిని మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉంటాం. గత ప్రభుత్వం అనేక రేట్లు పెంచిందని చెప్పని దాని మీద అనేక కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు వాళ్ళకి మించినటువంటి రేట్లు పెంచారు. వాళ్ళకి తలదనేటువంటి ఇంకా విధంగా ఏంటంటే ప్రజల్ని గాలి కుదిలేసి ప్రజల మీద భారాలు మోపుతా ఉన్న పరిస్థితి. రైతులు ఈరోజు పండించినటువంటి 6 ఏళ్ల కాలం కష్టపడి పండించినటువంటి రైతు పండించినటువంటి కష్టానికి ఫలితం లేకుండా పోయింది. అసలు ధాన్యం ప్రభుత్వం ఈరోజు ఒక గింజ కూడా కొన్న పరిస్థితి లేదు. ఆర్పాటాలు అప్పుడు ప్రకటనలు మాత్రమే చేస్తూ ఉంది. అట్టే ఇప్పుడు గ్యాస్ రేట్లు చూస్తే మేము వస్తే అన్ని రేట్లు తగ్గిస్తాము, గత ప్రభుత్వం రేట్లు పెంచి భారాలు మోపింది, మేము కానీ వస్తే తగ్గిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం పదే చెప్పింది. కానీ ఈరోజు అన్ని గాలి కుదిరేసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్రభుత్వం కన్నా మించి రేట్లు పెంచుతూ ఉంది. అలాగే స్కూలు విద్యా వ్యవస్థను నాశనం చేసింది. ఆ విధంగానే ఇది చూస్తే డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా పెంచేసింది. వీటన్నిటి వల్ల గత ప్రభుత్వాన్ని మించినట్టుగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను గాలి కుదిలేసింది. అబద్ధాలు రాయడా చంద్రబాబు నాయుడు దాన్ని ఆయన ఈరోజు సార్థకం చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితి వెంటనే పెంచినటువంటి ధరని తగ్గించాలా, లేకుంటే ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.